చూస్తే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది? మరోవైపున వ్యవస్థలన్నీ పూర్తిగా నిర్వీర్యమైపోయిన పరిస్థితి. చదువులు పూర్తిగా పడకెక్కాయి. గోరుముద్ద స్కూళ్ళల్లో నాసిరకం ఫుడ్తో తినలేని పరిస్థితిలో ఈరోజు స్కూళ్ళు ఉన్నాయి. స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పడకేసింది. 3వ తరగతి నుంచి పిల్లలకు టోఫుల్ చెప్పిస్తూ, టోఫుల్ను ఒక పీరియడ్గా ఇంట్రడ్యూస్ చేస్తూ మన పిల్లలు గొప్పగా ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఆరాటపడిన మన పాలనతో చూస్తే వీళ్ళు వస్తున్న టోఫుల్ పీరియడ్ని ఎత్తేసినారు. నాడు నేడు పనులు ఆగిపోయాయి. 8వ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపించాల్సింది ట్యాబులను కూడా దూరం చేసినారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు పాలనలో. అమ్మ ఒడి ఇస్తూ తల్లులను ప్రోత్సహించాల్సింది పోయి అమ్మ ఒడికి పంగనామాలు పెట్టినాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. మరోవైపు చూస్తే ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. మరోవైపు చూస్తే వసతి దీవెన లేదు. సంవత్సరం అయిపోయింది. ఇంతవరకు పిల్లలకు కట్టాల్సిన ఫీజులు 0. ప్రతి 3 నెలలకు ఒకసారి, 3 నెలలు అయిపోయిన వెంటనే మన ప్రభుత్వంలో క్వార్టర్ అయిపోయిన వెంటనే మనం ఫీజులు ఇచ్చేవాళ్ళం. నెక్స్ట్ క్వార్టర్ లేక పడుతూనే ప్రతి క్వార్టర్ ఫీజులు మనం 3 నెలలకు ఒకసారి అయిపోయిన వెంటనే ఇచ్చే పరిస్థితి నుంచి ఈరోజు సంవత్సరం అయిపోయింది. ఫీజుల గురించి పట్టించుకునే నాతులు లేడు. ఫీజులు చూస్తే ఒకవైపున బాదుతూ ఉన్నారు, మరోవైపున పిల్లలను చదివించలేక తల్లిదండ్రులు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితి. వసతి దీవెన పడకేసేస్తుంది. మరోవైపున చూస్తే వైద్యం, ఆరోగ్యశ్రీని మన హయాంలో 1000 ప్రొసీజర్లను 3300 ప్రొసీజర్లకు తీసుకొని పోయి 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం అందించి, గ్రామంలోనే విలేజ్ క్లినిక్ పక్కనే పెట్టి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొని వచ్చి గవర్నమెంట్ హాస్పిటళ్లలో 0 వేకెన్సీ పాలసీని తీసుకొని వచ్చి ఏకంగా బ్రహ్మాండమైన పాలన మనం అందిస్తే ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్స్కి సంబంధించి సంవత్సరం అయిపోయింది. ప్రతి నెల 300 కోట్లు ఆరోగ్యశ్రీ కింద డబ్బులు ఖర్చు అవుతాయి. సంవత్సరం అయిపోయింది. 3600 కోట్లు, 300 ఇంటూ 12 నెలలు రూపాయల ఆరోగ్యశ్రీ హాస్పిటల్ మొత్తం, నెట్వర్క్ హాస్పిటల్స్ మొత్తం పూర్తిగా ఆరోగ్యశ్రీ పేషెంట్ను చూడడం మానేసినారు. ఈరోజు పేషెంట్కి ఏదైనా వైద్యం పరంగా ఏదైనా ఇబ్బంది వస్తే హాస్పిటల్కి పోతే ఆరోగ్యశ్రీ పేషెంట్కి అందక పేషెంట్ అప్పులు పాలైతే తప్ప వైద్యం అందని పరిస్థితిలో ఈరోజు వైద్యం పరిస్థితి.